అయితే సాధారణంగా ఈ మత మార్పిడి తెరిసా ఆశ్రమాలలో ఎవరూ లేనటువంటి అనాథల్ని మాత్రమే చేర్చుకుంటారు. ఎందుకంటే ఎవరూ లేని వాళ్ళైతేనే మతం మార్చడం ఈజీ అవుతుంది గనక. కానీ ఇక్కడ ముగ్గురు పిల్లల్ని అమ్ముకోవచ్చు, మతం మార్చొచ్చు గనక వాళ్ళ తల్లిగారిని కూడా వీళ్ళ ఆశ్రమంలో చేర్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఆశ్రమంలో చేరినటువంటి తక్కువ సమయంలోనే ఆమె చనిపోవడం జరిగింది. అరూప్ చటర్జీ గారని చెప్పి ఒక రచయిత సుమారుగా 20 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు ఈ మత మార్పిడి తెరిసా కార్యకలాపాల మీద విస్తృతంగా పరిశోధన జరిపి ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది, మదర్ తెరిసా ద అన్టోల్డ్ స్టోరీ అని చెప్పి. ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ పొందుపరిచారు. ఆయన చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ పిల్లల యొక్క తల్లి సహజంగా చనిపోలేదు, చనిపోనిచ్చారు ఈ మత మార్పిడి ఆశ్రమ నిర్వాహకులు. అంటే ఆమెకి ఎలాంటి చికిత్స ఇవ్వకుండా చనిపోయేలాగా వీళ్ళు చూస్తూ ఊరుకుండిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఈ పిల్లల్ని బెల్జియానికి చెందినటువంటి క్యాథలిక్ క్రైస్తవులకి